ఇంటి వియ్యాల వారొస్తే విందు భోజనాలు ఏర్పాటు చేసేదాన్ని. ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన నేను నా 2 కోడళ్ళని, నా 2 కూతుళ్లనే చూసుకున్నాను. ఈనాడు నాకింత కష్టం వస్తే ఓదార్చడం పోయి కడుపు నిండా అన్నం కూడా తిననీయకుండా చేస్తున్నారే. మీరసలు మనుషులేనా? నేను పండంటి సంసారం నాది అనుకుని అందర్నీ ఆదరంగా చూసుకున్నాను. ఎవరికివ్వాల్సిన విలువ వారికిచ్చాను. కనీసం వీటిల్లో ఏ ఒక్కటైనా నీకు తెలుసా ధాన్యలక్ష్మి? నువ్వు ఆస్తుల గురించి మాట్లాడుతున్నావా? ఛీ, నీకంటే పిశాచులు నయం. కావ్య, ఎవరి కోసం తీసుకెళ్తున్నావు? అమ్మమ్మ గారి కోసం అత్తయ్య. పొద్దుట్నుంచి ఆవిడ ఏమీ తినలేదు. కష్టపడి ఒప్పించి తీసుకొచ్చాను కాని ఇంట్లో అందరూ అలా బాధ పెట్టి పంపించేశారు. ఇప్పుడు కూడా తిని టాబ్లెట్లు వేసుకోకపోతే దానికి బీపీ లో అయిపోతుంది. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఈ ఇంట్లో మనుషులు రోజురోజుకి దిగజారిపోతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలుసుకోలేకపోతున్నారు. సరిపద, నేను కూడా వస్తాను. పదండి. ఇదేంటి, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్లారు? బయట కూడా ఎక్కడా లేరే. నేను గదిలోనే ఉన్నారనుకున్నాను. ఎక్కడికి వెళ్ళి? అమ్మమ్మ గారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు అత్తయ్య. ఎక్కడికి వెళ్లారు? ఇంట్లో వాళ్ళన్న మాటలు తట్టుకోలేక బాధపడి ఓదార్పు కోసం తాతయ్య గారి దగ్గరికి వెళ్లారు. ఏంటి బావా ఇది? ఉలుకు పలుకు లేకుండా ఇలా పడుకున్నావు. నిన్నిలా చూడ్డానికైనా నేనింకా బతికుంది. లే బావా, కళ్ళు తెరువు. నీ చిట్టితో మాట్లాడు. నీకేం కాలేదని చెప్పు. నువ్వు బాగున్నావని చెప్పు. చెప్పు బావా.